కులదేవత గుళ్ళో బయటపడ్డ చక్రి జన్మ రహస్యం. షాక్లో కుటుంబ సభ్యులు. అసలు చక్రి జన్మ రహస్యం బయటపడ్డమేంటి? చక్రి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నారాయణ కొడుకు కాదా? ఇప్పుడు ఏం జరగబోతుంది? పొదరిల్లు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో ఎటువంటి ట్విస్టులు ఉండబోతున్నాయి అనే విషయాలు టీవీలో కన్నా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది. వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మీరిచ్చే ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్ ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాలక్ష్మి అయితే సిద్ధాంతి గారు చెప్పిన మాటలు విని నారాయణతో ఖచ్చితంగా మనం ఏదైతే పెద్ద విషయంలో మొక్కు మర్చిపోయామో ఆ మొక్కు తీర్చుకోవాల్సిందే. మీరు ఆ మొక్కు ఎక్కడ ఉంది, ఏ ఊరు, ఏంటి అనేది గుర్తు చేసుకొని చాలా త్వరగా చెప్తే చాలా మంచిది అని చాలా గట్టిగానే నారాయణకు వార్నింగ్ ఇస్తుంది. ఇక నారాయణ ఏం చేసినా సరే వీళ్ళు మొక్కు తీర్చుకోవాలనే గట్టిగా పట్టు మీద ఉన్నారు. ఆ మొక్కు తీర్చుకోకపోతే పెద్దోడి జీవితం ఏమైపోతుందో. ఇప్పుడు ఆ ఊరు వెళ్తే ఖచ్చితంగా చాలా లేనిపోయిన సమస్యలు వస్తాయి. ఏం చేయాలో ఏంటో అర్థం కాక నారాయణ ఆలోచనలో పడతాడు. ఇక నారాయణ అలా ఆలోచిస్తూ ఉండగా చక్రి తన మేనత్తని కూడా జరిగింది చెప్పి మొక్కు ఎక్కడ ఉంది, ఏంటి, మా అమ్మ నీకేమన్నా చెప్పిందా అని చెప్పి అడగడంతో తాయారు కూడా ఆలోచనలో పడుతుంది. వదిన ఏదో చెప్పింది, వీళ్ళు పుట్టినప్పుడు తను నాకు చెప్పిన విషయాలు సరిగా గుర్తులేవు, చానాళ్ళు అయిపోయినాయి కదా, ఆలోచించుకొని చెప్తాను అని చెప్పి చక్రికి చెప్పడంతో ఇక చక్రి కూడా అక్కడి నుంచి ఇంటికి వస్తాడు. మహాలక్ష్మి దగ్గర తన మేనత్త కూడా మొక్కు ఉంది అంది, కానీ ఏ ఊరో ఏంటో చెప్పలేకపోయింది. ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి, ఎలా ఈ మొక్కు తీర్చుకోవాలి, మా అన్నయ్యకు ఉన్న ఆ మొక్కు తీర్చుకొని తనకు జీవితంలో ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి అని చెప్పి చక్రి అయితే చాలా బాధగా మహాలక్ష్మి దగ్గర చెప్పడంతో మహాలక్ష్మి కూడా చక్రితో మీరు ఏం కంగారు పడద్దు, ఖచ్చితంగా మీ నాన్నగారు ఆ ఊరి పేరు ఏంటి, ఏ గుళ్ళో మొక్కు ఉంది అనేది గుర్తు చేసుకుంటారు. మనం వెంటనే మొక్కు తీర్చుకొని మాధవకి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాము. పెద్ద జీవితంలో చాలా సంతోషాలు ఉన్నాయి. తను అందరిలాగే భార్య పిల్లలతో కలిసి ఈ ఇంట్లో ఎంతో సంతోషంగా జీవిస్తారు. ఇప్పటి వరకు కూడా తను పడ్డ కష్టాలకి ఖచ్చితంగా ప్రతిఫలం దొరుకుతుంది అని మహాలక్ష్మి చక్రిని ఓదారుస్తుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా అలానే ఏదో మనస్సులో ఉంచుకొని ఆలోచనలో పడిపోతూ ఉంటారు. ఇక అదంతా గమనించిన నారాయణ అయితే ఇక చేసేది ఏం లేదు, ముందు పెద్దోడికి మొక్కు తీర్చుకోవాలి, అందరూ కలిసి కులదేవత గుడికి వెళ్తేనే మాకు ఉన్న సమస్యలు తీరుతాయి, తర్వాత వచ్చే వాటి గురించి ఆలోచించి నా బిడ్డ జీవితాన్ని నేను అన్యాయం చేయలేను కదా అని చెప్పి నారాయణ ఊరి పేరు చెప్పడంతో అందరూ కలిసి ఆ ఊరికి బయలుదేరతారు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత నారాయణ అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. తను టెన్షన్ ఎందుకు అంతలా ఉందో కూడా ఎవరికీ అర్థం కాదు. ఇక చక్రి పదే పదే ఎందుకంత టెన్షన్ పడుతున్నావు, ఈ ఊర్లో నీకు ఏదైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా, ఏదైనా తప్పు చేసావా, ఇక్కడ ఎవరినైనా మోసం చేసావా అని చెప్పి అడుగుతూనే ఉంటాడు. దానికి నారాయణ రేయ్ నువ్వు నోరు మూసుకొని పద, ఇంకొకసారి నా జోలికి వచ్చి నాతో మాట్లాడమంటే మర్యాదగా ఉండదు, నువ్వు నా పక్కనే ఉండు, మహాలక్ష్మి దగ్గరే ఉండు, నువ్వెటు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి చక్రిని పదే పదే బయటకు వెళ్ళొద్దు అంటూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక మాధవ అయితే ఎందుకు నాన్న, ఎందుకు వాడిని అలా అరుస్తున్నావు, ఎందుకు పదే పదే ఎక్కడికి వెళ్ళొద్దు అంటున్నావు, మనల్ని కాదని ఎక్కడికి వెళ్తాడు, వెళ్తే అందరం కలిసి వెళ్తాం కదా, అసలు నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావో చెప్పు అని చెప్పి మాధవ అడగడంతో దానికి నారాయణ అయితే ఏం లేదురా పెద్దోడా, ముందు మనం ఇక్కడ దర్శనం చేసుకొని అమ్మవారి దండం పెట్టుకొని మనం ఇక్కడ నుంచి అర్జెంటుగా వెళ్ళిపోవాలి, ఇక్కడ ఒక్క క్షణం కూడా ఎక్స్ట్రా ఉండడానికి వీల్లేదు అని చెప్పి చెప్పడంతో మాధవకి కూడా అనుమానం వస్తుంది. ఈయన ఏదో దాస్తున్నాడు, ఖచ్చితంగా ఏదో జరిగింది, ఆ నిజాన్ని బయట పెట్టట్లేదు, ఇక్కడ ఉంటే ఎవరికైనా ప్రమాదమా నాన్న అని అడగడంతో దానికి నారాయణ అలాంటిదేం లేదురా, ఇక్కడ ఉండకూడదని చెప్తున్నాను కదా, నేను చెప్తే ఉండకూడదు అన్నట్టే, నేను ఎప్పుడు ఏది చెప్పలేదు కదా, దయచేసి నా మాట విని త్వరగా దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము, ఆ మొక్కు తీర్చుకొని వెళ్ళిపోదాము అని చెప్పి అందరూ వెళ్ళి పంతులు గారిని కలుస్తారు. ఇక పంతులు గారు జరిగిందంతా తెలుసుకొని చూడండి బాబు, ఎప్పుడో మొక్కు మీరు మర్చిపోయారు కాబట్టి ఈ గుళ్ళో ఒక పూట ఉండి నిద్ర చేసి రేపు అమ్మవారికి అభిషేకం అర్చన అన్నీ కానించుకొని వెళ్ళండి, ఇప్పటికిప్పుడు
వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళడం కూడా అస్సలు బాగోదు. మీకు ఉన్నటువంటి దోషాలు ఏదైనా ఉన్నా కూడా మీరు ఈరోజు రాత్రి ఇక్కడ నిద్ర చేయడంతో అన్నీ తొలగిపోతాయి. దయచేసి నా మాట విని మీరు ఈ ఒక్కపూటకి ఇక్కడ ఉండి నిద్ర చేసి రేపు పూజ, అభిషేకం, అర్చన అన్నీ చేయించుకొని వెళ్ళండి. ఇక మీ జీవితంలో ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా అన్నీ తొలగిపోతాయి అని చెప్పి పంతులు గారు చెప్పడంతో ఇక మహాలక్ష్మి కూడా అదే మంచి పద్ధతి అనుకొని అందరినీ కూడా ఆ పూట అక్కడే ఉందామని చెప్తుంది. దానికి నారాయణ మాత్రం అస్సలు ఒప్పుకోడు. ఉండేది లేదు, ఏం లేదు, మనం వచ్చాము, దర్శనం చేసుకుంటాం, వెళ్ళిపోతాం అంతే. ఇక్కడ ఉండాలి, నిద్ర చేయాలి ఇవన్నీ ఏం వద్దు. ఇక్కడ ఉండే ఒక్కొక్క క్షణం కూడా నాకు ఒక్కొక్క యుగంలాగా ఉంది. అసలు ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. ఏదో పెద్దోడు జీవితం బాగుపడుతుందని నేను ఇక్కడికి తీసుకొచ్చాను అంతే తప్ప ఈ ఊరు రావడం కూడా నాకు ఇష్టం లేదు అని చెప్పి చాలా కోపంగా చెప్తూ ఉంటాడు. తను ఎంత కోపంగా చెప్పినా కూడా మహాలక్ష్మి అంతకు మించి కోపంతో, చూడండి ఇప్పటి వరకు మీరు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారో చెప్పలేదు, కానీ పంతులు గారు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. మనం ఈ పూట ఇక్కడ ఉండి నిద్ర చేసి అప్పుడే వెళ్తాము. అంతకు మించి మీరు ఒక్క మాట మాట్లాడారంటే మర్యాదగా ఉండదు అని మహాలక్ష్మి నారాయణ నోరు మూపిస్తుంది. ఇక నారాయణ కూడా చేసేదేం లేక సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అక్కడే ఉన్న మహాలక్ష్మి అయితే అందరితో కలిసి మనం ఈ పూట ఇక్కడ ఉండడానికి రూమ్స్ అలాంటివి ఏమైనా దొరుకుతాయేమో చూడండి, గుళ్ళో నిద్ర చేయడానికి ఇక్కడ సత్రాలు ఏమైనా ఉంటాయేమో చూడండి అని చెప్పి వాళ్ళకు చెప్పి అక్కడి నుంచి పంపించేస్తుంది. మహాలక్ష్మికి మాత్రం నారాయణ ప్రవర్తన కొంచెం అనుమానంగా అనిపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఏదో ఉంది, ఏదో దాస్తున్నాడు, అదేంటో తెలుసుకొని బయట పెట్టాలి అని చెప్పి మహాలక్ష్మి అయితే నారాయణ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. మరోపక్క బయటకు వెళ్ళిన చక్రి, మాధవ, కేశవ, కన్నాలైతే రూమ్ కోసం ప్రయత్నిస్తారు. ఇంతలో చక్రి దగ్గరకు ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తిని చూసిన చక్రి అయితే, ఎవరండి మీరు, నన్ను అలానే చూస్తున్నారు, ఏం కావాలి, ఈ ఊరేనా మీది, ఎందుకు నన్ను అలా చూస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉండగా ఆ వ్యక్తి అయితే చక్రి వంకే చూస్తూ, ఏ ఊరు బాబు మీది, ఎక్కడి నుంచి వచ్చారు, నువ్వు చూస్తుంటే నాకు చాలా దగ్గర వాళ్ళ కనపడుతున్నావు, నీ పేరేంటి, మీ అమ్మా నాన్నల పేరేంటి, ఇక్కడికి ఒక్కడివే వచ్చావా, నీ ఫ్యామిలీ ఎక్కడుంది అని ప్రశ్న మీద ప్రశ్న అడుగుతూ ఉంటాడు. దానికి చక్రి విసిగిపోయి, చూడండి మీరెవరో నాకు తెలియదు, మీరు నా గురించి ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు, నేను ఈ ఊరికి రావడం ఇదే మొదటిసారి, నాకు ఈ ఊరికి ఎలాంటి సంబంధం లేదు, దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నా కోసం నా ఫ్యామిలీ మెంబర్స్, నా భార్య, నా తండ్రి ఎదురు చూస్తూ ఉన్నారు, నాకు తల్లి లేదు, నాన్న ఒక్కడే ఉన్నాడు, అతను కూడా ఒక పనికిరానివాడు, అలాగే నాకు 3 బ్రదర్స్ ఉన్నారు, అన్నయ్య, 2 తమ్ముళ్ళు, మాదంతా కూడా చాలా మంచి కుటుంబం, మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి చక్రి చాలా కోపంగా ఆ వ్యక్తికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తి మాత్రం ఖచ్చితంగా చక్రి తనకు కావలసిన వ్యక్తే, నేను వెతుకుతున్న వ్యక్తి అని నిర్ణయించుకొని చక్రిని సీక్రెట్గా ఫాలో చేస్తూ ఉంటాడు. ఈ విధంగా పొదరిల్లు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో అయితే ఖచ్చితంగా జరగబోతుందండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.